మందిర్ కడుతున్నారు కదా, రామ మందిరికి మనం ఏమి ఇవ్వగలం అని మేము మనం ఏమై ఇవ్వడం ఎందుకు, మనది క్యాటరింగే కదా, మనం పెట్టేదే భోజనాలు, ఏదో ఒక చిన్న లడ్డు తీసుకుని తింటామని అనుకున్నామండి. అనుకున్న తర్వాత సరే అప్పుడు చిన్న లడ్డు ఎందుకు చూద్దాము, గుడి భూమి పూజ అయిన రోజు నుంచి గుడి ఓపెనింగ్ ఎప్పుడవుతుందో ఆ రోజు వరకు రోజుకు 1 కిలో లడ్డు ఇద్దామని సంకల్పం చేసినాము. అదే ప్రకారంగా 1265 రోజులు అయిందండి. 1265 కేజీలు లడ్డు సమర్పణ చేస్తున్నామండి శ్రీరాముల వారికి. 1265 ఇంకోటండి, మేము ఒక 3 months బ్యాక్ మేమంతా అప్లికేషన్ పెట్టినామండి. మేము రోజు ఎక్కడెక్కడో తిరిగినాము, కొంతమంది ఊరికి అడిగినాము. లాస్ట్లో ఒక శంకర మఠం కూడా పోయినాము, ఇంకో మంత్రాలయం కూడా పోయానండి. దీనికోసం నేను మంత్రాలయంలో కూడా వాళ్ళకి అడిగినా, అక్కడ ఎవరో ట్రస్ట్ మెంబర్ ఉన్నారంటే అక్కడ కూడా పోయినాము. తర్వాత లాస్ట్లో మాకు కృష్ణమూర్తి గారని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ అండి, ఆయన ఉండుకొని రెడ్డి గారు మీరు అంతంతా తిరగడం ఎందుకు, మన విశ్వ హిందూ పరిషత్తులు ఉంటారు వెంకటేశ్వర రాజు అంటే, వెంకటేశ్వర రాజు అని ఆయన కృష్ణులు అంటారు. ఆయనకి అప్పుడప్పుడే చెప్పగానే ఆయన రెడ్డి గారు రండి అని. సరే 10 నిమిషాల్లో మళ్ళా రెడ్డిని ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి రెడ్డి గారు అయోధ్యకు వస్తారంటే, నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇప్పుడు నేను బుక్ చేస్తా ప్లేట్ అని చెప్పగానే, సరే ఇప్పుడు వద్దండి నేను పర్మిషన్ తీసుకుంటా, పర్మిషన్ తీసుకొని అక్కడ సంపత్ రాయ్ జీ అని ఉన్నాడు, చంపత్ రాయ్ జీకి పర్మిషన్ తీసుకొని మమ్మల్ని తీసుకొని వస్తామంటే ఇప్పుడే వస్తామండి. ఆ రోజు ఫ్లైట్ లేకుంటే మరుసటి రోజు మార్నింగ్ 6 గంటలకే బుక్ చేసుకొని వెళ్ళిపోయామండి. అక్కడ పోగానే మాకు 10 o'clock అక్కడ టైం ఇచ్చారండి, అంతా ఆయన చూసుకున్నాడు. 10 o'clock కరెక్ట్గా మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. సంపత్ రాజు పిలిచి అంతా మాట్లాడారు, అరే बेटा तुम इतना दूर आया 1350 किलोमीटर है, तुम इतना दूर कैसा लेके आते, इतना बड़ा लड्डू कैसा लाते बोलो, सब हम अच्छा बना के अच्छा घी से बना के अच्छा ला के समर्पण करना चाहिए हम सब. पूरा बोलने के बाद सबको जरा समझ गया. కొంచెం ఆలోచన తర్వాత సరే 2 నిమిషాల తర్వాత వేరే ఇంకొకసారి పిలిచారు. పిలిచి వీళ్ళకి ఏం కావాలో రాసి లెటర్ ఇవ్వండి అన్నారు. ఆ సార్ దగ్గర పోగానే లెటర్ ఇచ్చారండి. లెటర్ తీసుకొని వచ్చినాం. జై శ్రీరామ్. మాకు 5 వెహికల్స్కి ఇచ్చారండి బాస్. మాకు 20 మెంబర్స్కి ఇచ్చారు, కానీ 2 రిజెక్ట్ చేశారు. 18 మెంబర్స్కి అయోధ్యలోకి ఎంట్రీ ఇచ్చారండి బాస్. థ్యాంక్ యూ. అది పేరు కండిషన్ మాకు 23rd పాస్ ఇస్తామన్నారండి. అది ఇస్తారా, అది పోయినాక అక్కడ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ యొక్క సంకల్పానికి మన నాగభూషణ్ రెడ్డి గారు తీసుకున్న సంకల్పానికి మద్దతుగా ఇప్పుడు మన పెద్దల గౌరవనీయులు మురళీధరరావు గారితో పాటు అనేక మంది శ్రీరాముని ఆశీస్సులు ఎన్నో 500 సంవత్సరాల నుంచి చేసినటువంటి కళ ఈ రోజు సాకారం కాకపోతే 22వ తారీఖున ప్రారంభం చేస్తారు. అందుకని దానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క దీక్షా పట్టుదలతోనే ఇది సాధ్యమైందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అందుకనే ఎప్పుడు అతని అడుగుజాడల్లో, శ్రీరాముడి అడుగుజాడల్లో మనం అంతా ఎలా నడుచుకుంటున్నాం, అదే రకంగా మనం కూడా రాబోయే తరానికి రాబోయే రోజుల్లో మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ, దానికి మన పెద్దల గౌరవనీయులు మురళీధరరావు గారిని కూడా తన సందేశం కోరుతున్నాను. बोलो जय श्री राम. 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 भारत माता की जय. भारत माता की जय. गो माता की जय. गो माता की जय. सनातन धर्म की जय. सनातन धर्म की जय. ఈ రోజు ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతున్నదో ఇక్కడ శ్రీరామ్ కేటరర్స్ ఆధ్వర్యంలో దాన్ని నడిపిస్తున్నటువంటి యజమానులైనటువంటి గౌరవనీయులైనటువంటి నాగభూషణ్ రెడ్డి గారు అదృష్టం కొద్దీ మనందరికి కూడా
ఆయన బీజేపీ కార్యకర్త. ఈ లడ్డు రామ భక్తులు అయోధ్యకు వెళ్ళడానికి సంబంధం ఉన్నా లేకున్నా వారు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కూడా కావడం మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం. అటువంటి నాగభూషణ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మహంకాల్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా దీపిక గారు, శ్రీకాంత్ గారు, సారంగపాణి గారు, మన కంటోన్మెంట్ కన్వీనర్ విజయానంద్ గారు, శంకర్ మన ప్రెసిడెంట్, వార్డు ప్రెసిడెంట్, అదేవిధంగా విజయ్, సీనియర్ నాయకులు. మేమందరం కూడా మామూలు శంకర్ అంటే లాభం లేదు, తోబి శంకర్. సత్యరెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. చెప్పిన కార్పొరేటర్ దీపిక గారు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అందరూ రామభక్తులు, బీజేపీ వాళ్ళు, బీజేపీ కానటువంటి వాళ్ళు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరం కూడా రామభక్తులు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా గుడికి వెళ్తే గుడిలో చెప్తారు ఏంటంటే భగవంతుని యొక్క అనుమతి ఉంటేనే మనం గుడికి వెళ్ళగలుగుతాము అని అంటారు. మీరందరూ కూడా తిరుపతి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, తిరుపతికి వెళ్ళాలనుకుంటే నేను అనుకుంటే అవుతుంది అనుకోండి, మనం అనుకుంటే కావాలని లేదు. తిరుపతికి మనం రావాలని వెంకటేశ్వర స్వామి గారి అనుగ్రహం, అనుమతి ఉంటేనే మనం వెళ్ళగలుగుతామని మన అందరం కూడా విశ్వసిస్తాం ఎప్పుడైనా. అట్లనే మనందరం కూడా చూడు, అదృష్టవంతుడు అదృష్టం ఎట్లొస్తుందో చూడదు. అది కిటికీలకు వెళ్ళి వస్తుంది తెలియదు, అది దర్వాజలకు వెళ్ళి వస్తుంది తెలియదు, అది ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. శ్రీరామ్ కేటరర్స్ వాళ్ళ లడ్డు తయారు చేయడం అనుకోవడం ఏంటి, 22వ రోజు ఆడ నాగభూషణ్ రెడ్డి గారు ఉంటున్నారు. ఇది చూడు అదృష్టం అంటే. అందరికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. అందరు ఎక్కడ గుళ్ళల్లో అక్కడనే ఉండాలా, ప్రాణ ప్రతిష్ఠ చూడాలా. కానీ నాగభూషణ్ రెడ్డి గారు శ్రీరామ్ కేటరర్స్ వాళ్ళు తయారు చేసినటువంటి లడ్డు ఏదైతుందో స్టాఫ్ సమేతంగా 18 మందికి అనుమతి ఇచ్చి, చెంపతిరాయ్ గారి పేరు చెప్పిండు రామభక్తుడు, కానీ రాముని అనుమతి ఉంటే ఎవరి ద్వారానో వస్తుంటుంది. అందుకని శ్రీరాముల వారి యొక్క అనుమతి, అనుగ్రహం నీకు లభించింది. ఆ పుణ్యంలా ఏమైందంటే కొంత మనం తగులితే, మనం గీక్కుంటే మనకు కూడా తగులుతుంది. అర్థమైందా? పుణ్యం ఎట్లుంటుందంటే, అప్పుడప్పుడు మనం తిరుమలకు, తిరుపతికి పోతామంటే 10 రూపాయలు ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే నువ్వు ఆడేసేది ఇస్తావు, అందరు వేస్తారు, వేయాలి. నీకు పుణ్యం వస్తుంది, నేను వేయడానికి ఏముండదు. అందుకని వేస్తే మనకు కూడా పుణ్యం వస్తుంది. అందుకని మా యొక్క ప్రార్థనలు కూడా ఈ లడ్డుతో సమేతంగా భగవంతుడైనటువంటి శ్రీరాముడికి మీరు సమర్పించాలని అందరి కూడా మూట కట్టుకొని పోవాలి. మీరు అందరి ప్రార్థనలు అందరూ కూడా మీరు మూట కట్టుకొని పోయి అయోధ్యలో రాముల వారికి సమర్పించి మళ్ళా పుణ్యం తీసుకొచ్చి వచ్చిన తర్వాత మా అందరిని పిలిచి మళ్ళా తీర్థం అన్న పెట్టాలి. మీరు పెడితే అప్పుడు పూర్తవుతుంది. చాలా అదృష్టం. మీరు మేము అందరం కూడా అదృష్టవంతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. చాలా సంతోషం. మీ అందరికి కూడా తెలుసు, ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమ రూపం. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఉద్యమం ఎన్నడూ కూడా జరగలేదు. కోటాను కోట్ల మంది, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం అయితే కోటాను కోట్ల మంది భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి హిందువులందరూ కూడా, భారతీయులందరూ కూడా 500 సంవత్సరాల నుంచి పోరాటం చేసింది. మీరు చదువుతున్నారు కావచ్చు చాలాసార్లు. కొందరు మేము పాదరక్షలు ధరించము అని అప్పుడెప్పుడో ప్రతిజ్ఞ చేస్తే ఇప్పటిదాకా పాదరక్షలు ధరించినటువంటి సమాజం ఉంది. మేము భూమి మీదనే పడుకుంటాము, మంచాల మీద కానీ సుఖంగా పడుకోము అని కొన్ని కులాలు
ఆ రోజు ప్రతిజ్ఞ తీసుకుంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు కింద పడుకుంటున్నారు.